గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ నందు. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మన ఐరాతో ఫస్ట్ టైం అనమాట ట్రిప్కి వెళ్తాం. అంతకుముందు వైజాగ్ వెళ్ళాను కానీ అది ట్రిప్ అని అనరు, జస్ట్ అక్కడ అలా వెళ్ళొచ్చాను. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఎక్కడికి అనేది డెస్టినేషన్ మీకు అక్కడికి రీచ్ అయ్యాక చూపిస్తా. ప్రస్తుతానికి మన బైక్ కూడా రెడీ, మొత్తం సెట్, ఆల్ సెట్ అనమాట. ఈసారి కొంచెం డిఫరెంట్గా రెడీ చేసా. ఆ బండి కన్నా ఈ బండి ఇంకొంచెం బల్క్ కన్నా వెడల్పుగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పోయినసారి కలిశారు మన జీటీ బ్రో అను విస్ట్రామ్ అజయ్. ఆ విస్ట్రామ్ అజయ్ అనే పేరుతోనే మీకు తెలుస్తుంది. సో అమ్మ వాళ్ళు ఇక్కడ ట్యూషన్లో ఉన్నారు. అమ్మ ఎదురొస్తే మనం జంప్. సో పదండి, బయలుదేరిన తర్వాత వ్యూ ఎట్లుంటుందో చూపిస్తా. ప్రస్తుతానికైతే లైట్ కూడా తగ్గిపోయింది. బాయ్ బాయ్. करता ఓకే. బండి వెళ్తుంటే గుండెల్లో దడ 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 అనిపిస్తుంది. చాలా ట్రాఫిక్ ఇటు ఉంటుంది. కానీ ఫ్రంట్ వెయిట్ తక్కువ ఉంది, అది నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఫ్రంట్ మనం క్రాష్ గార్డ్ కానీ ఏం లేవు. ప్రజెంట్ మన బాడీ వెయిట్ మాత్రమే ఫ్రంట్ ఉంది. సో కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి ఫ్రంట్ బ్రేక్ అప్పుడు. హైవే ఎక్కేదాకా కొంచెం ఎట్లయినా జాగ్రత్తగానే ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, నా ట్రైన్ లూప్ అనేది అసలు కొంచెం కూడా వేయలేదు. నేను వాష్ చేసిన తర్వాత ఇట్ వాజ్ డ్రై. సో వెళ్ళి మన కైట్ షాప్ దగ్గర తీసుకోవాలి. నేను లూప్ తీసుకోను నేను ఎప్పుడు, ఎందుకంటే ప్రజెంట్ లూప్ బాగానే ఉంటుంది కానీ స్ప్రెడ్ అవ్వకుండా, ఎట్లా చెప్పాలి, అది ఎక్కువ కిలోమీటర్స్ రాదు నాకు. వెంటనే డ్రై అయిపోయి సౌండ్ వచ్చేస్తుంది. నేను అందుకని నేను మ్యాక్సిమం ఆఫ్ ద టైం గేర్ ఆయిల్ కానీ గేర్ ఆయిల్ ట్యూబ్ ఉంటుంది, 70 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది అకార్డింగ్ టు ద ఏరియా అనమాట. అక్కడ తీసుకొని నేను ఆ దగ్గర తీసుకుంటే కొంచెం తక్కువ అవుతుంది. సర్వీస్ చేయించేటప్పుడు ఆయిల్ కొంచెం అంటే కింద స్ప్రే చేస్తారు కదా కటింగ్ ఆయిల్ అని, అది కొంచెం డిస్కుల మీద పడింది. ప్రజెంట్ అయితే కొంచెం వెంటనే ఆగట్లేదు బండి. ఓకే, స్లో స్పీడ్ మీద అన్నా వచ్చి ప్రజెంట్ అయితే మనకి ఫ్యూల్ వల్ల కొంచెం బ్యాలెన్స్ అయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం మొబిలిటీ ఈజీగా ఉంది. కానీ రాక్ సాలిడ్ ఉంది టర్నింగ్ తిప్పడానికి, చూడాలి. కానీ హ్యాండిల్ చాలా గట్టిగా పట్టుకోవాలి. దూగా పట్టుకున్నా అంటే ఎంటీ బండి లాగా ఏమైందా. ఎందుకంటే మన స్పీడ్ అనేది ఒక అంటే
5 పార్ట్స్లో 4 పార్ట్స్ మనం వెళ్ళగలం. ఎందుకంటే మిగతా 1 పార్ట్ లగేజ్ వల్ల లోడ్ వేరైపోయింది. నాకు తెలిసి లగేజ్ ఒక 30 కేజెస్ దాకా ఉండొచ్చు. 30 కేజెస్ 20, 25, 20 పక్కా చాలా చెప్పాను ఉంటుంది. కెమెరా బ్యాగే ఉంది 6 కేజీస్ 7 కేజీస్ దాకా. అదండి దారిలో ఎలా ఉందో స్టాప్ చెప్తా చెప్తా. మన షాపు వాల్వో లైన్ దానికి ప్రమోషన్ చేయాలా? హైవే ఎక్కేదాకా నొప్పులు డాపో. హైవే ఎక్కి అప్పుడు ప్రశాంతంగా మాట్లాడుతున్నా. చిన్న లైట్ మాత్రం బాగా కనపడుతుంది. అది ఎక్స్పెక్ట్ చేయాలి. చిన్న లైటే ఏముంది, ఏం కనపడదు అనుకున్నా, కనపడుతుంది బాగానే. కదండి మళ్ళీ హైవేలో మాట్లాడుకుందాం. तुम्हें दिखना नहीं అయితే మరి టాటా బాయ్ బాయ్. పక్క బాయ్ అంకుల్. వెళ్తున్నా. ఇవాళ వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. అందరం కలిసి ఒకేసారి రేపు వెళ్తాం. రేపు స్టార్ట్ అవుతాం. లేదు మామూలుగా ఫారెస్టే. ట్రైన్ సౌండ్ వస్తుంది కర్ర. ఇక్కడ గాలి పట్టేది ఎక్కడుందో చూసి ఫ్రంట్ బ్యాక్ గాలి పెట్టించేసేయాలి. అంటే సరిపోతుంది. అంటే సింగిల్ పర్సన్కి అయితే బాగానే ఉంటుంది. కొంచెం పెట్టించాలి. రైడర్ నందు ఇక్కడ నుంచి జస్ట్ స్టార్టింగ్ ఇప్పుడే. వేరే బ్యాచ్ తాడేపల్లిగూడెంలో ఉన్నారు. తాడేపల్లిగూడెంలో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ నైట్ కలిసి అక్కడ నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం అందరం. స్టార్టింగ్ స్ప్లెండర్ మీద ఇదే ఫస్ట్ రైడ్. దీని మీద ఈ బండి కొని అది ఇబ్బంది పడుతుంది లాంగ్ వెళ్ళినప్పుడు. 100cc కదా, అందుకని ఇది తీసుకున్నా. రైడింగ్ అంటే అందరికి చాలా ఇష్టం. అందరూ అచీవ్ చేయలేరు. అచీవ్ చేసిన వాళ్ళనే రెస్పెక్ట్ చేస్తారన్నమాట. అదే వెళ్ళలేక ఇంట్లో పర్మిషన్స్ ఇవ్వకు, లేదంటే ఏదో ఒక విషయంలో వాళ్ళు డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, లేదంటే వాళ్ళని రెస్పెక్ట్ చేయడం. అది ఒక థ్రిల్ అనమాట. ఇంతకుముందు నేను కూడా అట్లా ట్రావెలింగ్కి వెళ్ళే వాళ్ళని చూసి చాలా ఎప్పుడు నేను వెళ్ళలేదు అనుకునేవాడిని. అలా ఫస్ట్ అనుకోకుండా మన పార్థు బ్రో తగిలారు. పార్థు కాదు, రుచి అని మా కాలేజీలోనే సిఎస్సి అనమాట. అతని ద్వారా పార్థు తగిలాడు నాకు. వాళ్ళతో పాటు ఫస్ట్ రైడ్ అన్నాచను వెళ్ళాను. ఎందుకంటే ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చూడొచ్చు బెస్ట్. ఎందుకంటే మనం నేర్చుకోవచ్చు కొత్తగా భయం లేకుండా. ఫస్ట్ రైడ్ వేయొచ్చు కానీ భయం పడకుండా. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా బెస్ట్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ముందు చాలా మంది అక్కడ బండిని దగ్గర దారి కొట్టించాను. నాకు కూడా పెద్దవాళ్ళు వాళ్ళంతా చాలా ఏజ్ వాళ్ళు 60, 75 వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా ఎట్లా చేస్తున్నారు అనమాట బైకిల్ని కానీ ఆ సెటప్ కానీ. కొంతమంది అంటారు ఎందుకు నీకు ట్రావెలింగ్ అంటే బాగా ఏజ్డ్ వాళ్ళు
అంత ఇన్వెస్ట్మెంట్ దీనికి ఎందుకు, వేస్ట్గా డబ్బులు రైతులోనైనా ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకటే లైఫ్. ఎప్పుడైనా ఒకటే లైఫ్ ఉంటుంది ఎవరికైనా. ఇవాళ ఉన్నాడు, రేపు ఉంటాడో లేదో తెలియదు. కాబట్టి ఇవాళ నీకు ఓపిక ఉన్నప్పుడే ఎంజాయ్ చేయి. బుక్ అయిపోయిన తర్వాత తెల్లకోసారి పుస్తకని జాబ్ చేసే, అదొకటే దిక్కు. ఓపిక ఉన్న టైంలో కూడా నువ్వు జాబ్ చేసి, అంటే ఇన్కమ్ కావాలి, కానీ ఆ ఇన్కమ్ సోర్స్ అనేది, ఆ ఇన్కమ్ కోసమే నువ్వు అది ఓపికని మొత్తం ఖర్చు పెట్టేస్తే నీకంటూ చెప్పుకోవడానికి మూమెంట్స్ ఏమి ఉండవు. ఎంజాయ్ చేయండి, సంపాదించండి. సింపుల్ ట్రిక్ అనమాట. ఒక 6 నెలలు జాబ్ చేయండి, ఒకసారి మేనేజ్ చేయండి, ఒక నెల బాగా కష్టపడాలి, అదే ఆ డబ్బులు సంపాదించి మొత్తం ఖర్చు పెట్టేసేయండి. ఖర్చు పెట్టేసేయండి అంటే అన్వాంటెడ్ కాదు, ట్రావెలింగ్ లేదంటే హాబీస్, ఫోటోగ్రఫీ, ఏదో ఒకటి మీకు నచ్చినది. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. నాకు స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్కి చాలామంది హెల్ప్ చేశారు. అలాగే మీకు కెమెరా ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, ఫోటోగ్రఫీ మీరు ఇన్వెస్ట్ చేయండి. అలాగా చిన్నప్పుడు స్కూల్ టీచర్ల దగ్గర తనులు తిన్నారు, తప్పు చేసినప్పుడు ఇంకొకరి దగ్గర తనులు తింటారు, అంత మీకు ఏం అవ్వదు. ఎందుకంటే పేరెంట్స్కి మనం ఒక్కలమే, అది గుర్తుపెట్టుకొని డెసిషన్ తీసుకోవాలన్నమాట. మా ఫ్రెండ్ రీసెంట్గా పాస్ అయ్యాయి అనమాట. అంటే ఏం జరుగుండేది కాదు, కానీ ఇంట్లో ఎలా రియాక్ట్ అవుతారు, తర్వాత ఏంటి అని ఆలోచించి ఆ డిప్రెషన్లో ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకున్నారు. అయితే కాబట్టి అందరూ వీలైనంత వరకు ఒక గంట ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి తీసుకునే డెసిషన్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటని ఆలోచించి అప్పుడు డెసిషన్ తీసుకోండి. సో ఇంకా ఫిలాసఫీ అయిపోయింది. రైడ్ మొత్తం ఫిలాసఫీ చేస్తే బోర్ కొడుతుంది. లైక్ కంటిన్యూ రైట్. తాడేపల్లి గుడి నుంచి రేపు ఒడిశా స్టార్ట్ అవుతాం అందరం. అంటే అప్పుడప్పుడు రీల్స్లో వస్తుంటాయి అన్న. ఓకే, సబ్స్క్రైబర్ కాదులే. కాదు, ఓకే. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఛానల్ పేరు నేను రైడర్ నందు. ఇన్స్టా కూడా రైడర్ నందు. డైరెక్ట్ సెర్చ్ చేసేస్తే వచ్చేస్తుంది. అంటే మామూలుగా ఏం చేస్తారంటే వచ్చిన ఆప్షన్స్లో ఒకటి తీసుకుంటారు కదా, అట్లా కాకుండా డైరెక్ట్ సెర్చ్ బాక్స్ కొట్టేస్తే వచ్చేస్తుంది. యూట్యూబ్లో కూడా అదే చూస్తున్నా. నువ్వు అటు క్రాస్ అయ్యావు కదా, నన్ను అది రిటర్న్ తిప్పుకొని వచ్చావా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంతమంది లవ్ అండ్ ఎఫెక్షన్ చూస్తే తెలుగే ఇన్స్టాలో అన్నిట్లో పెడతా. థ్యాంక్ యూ. అంటే నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను, నాకు ఇంకా అంత వైరల్ అయ్యి ఉండవు. ఇంతమంది లవ్ అండ్ అట్రాక్షన్ చూస్తే రైడింగ్ ఇంకా చేయాలనిపిస్తూనే ఉంటుంది. పదండి వెళ్దాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వేర్ మా గురువు గారు. పదండి వెళ్దాం.